హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. రేవంత్ రెడ్డి సెంచరీ పూర్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. డిసెంబర్ 7 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజే ప్రగతి భవన్ వద్ద ఉన్న గేట్లను తొలగించారు. అక్కడ ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీగా జనం రావడంతో దీన్ని జిల్లాలకు విస్తరించారు. జిల్లాలో సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు ఇక్కడకు వచ్చి వినతులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. అంతేనా, ప్రగతి భవన్కు జ్యోతిరావు పూలే భవన్గా నామకరణం చేశారు. అక్కడే బట్టి విక్రమార్కర్కు అధికార నివాస భవనాలు కేటాయించారు. అక్కడి నుంచి మొదలైన సంచలన నిర్ణయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో. 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయి. ఈ హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని నేతలు ప్రజలకు మాట ఇచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలుపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీల అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కీలకమైన 2 హామీలను అమలు చేసింది. మొదటిది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. మహిళలంతా ఆటోలు, ఇతర రవాణా సర్వీసులు ఎక్కడం మానేశారు. ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 కోట్ల మంది వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అమలు చేశారు. కానీ మిగతా పథకాల అమలు చేయడానికి లబ్ధిదారుల డేటా ఖచ్చితంగా అవసరం. దీన్ని గ్రహించిన ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలంటే ఖచ్చితంగా డేటా అవసరమని గ్రహించి ప్రజాపాలన జీరో దరఖాస్తు ప్రక్రియ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అప్లికేషన్లు తీసుకుంది. వీటిని యుద్ధ ప్రాతిపదికన స్క్రూటినీ చేసి లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ చేశారు. రూల్స్ ఫ్రేమ్ చేసి మరో గృహజ్యోతి పథకంతో పాటు 500కి సిలిండర్ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇటీవల ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. దీనికోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. వీటితో పాటు మహిళలకు 2,500 రూపాయల నగదు బదిలీ, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, రైతులకు 15,000 పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు 12,000 నగదు సాయం పథకాలు అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. ఎన్నికల హామీలో ముఖ్యమైన ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టింది రేవంత్ సర్కార్. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి నియమించింది. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటు 11,000కు పైగా ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వచ్చి జాయినింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న వారికి పత్రాలు అందించి వారికి ట్రైనింగ్ ఇస్తుంది. ఇక కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ఆర్థిక వనరులపై అవగాహనకు వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార ప్రతిపక్షాల మధ్య హాట్ డిస్కషన్స్ జరిగాయి. భవిష్యత్తులో అసెంబ్లీ ఎలా ఉండబోతుంది అనే సినిమాకు ముందే ట్రైలర్ ఇచ్చేశాయి. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే విద్యుత్, ఆర్థిక, జలవనరు విభాగాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టింది. గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత విధానాలతో రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చింది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు నడిచాయి. ఇక ప్రాజెక్టులపై పెద్ద ఫైట్ జరిగిందని చెప్పాలి. మెయిన్గా కాళేశ్వరంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అక్కడ పిల్లర్లు కూలాయని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఎమ్మెల్యేలతో ప్రాజెక్టును సందర్శించింది. జరిగిన విధ్వంసాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అనంతరం కొన్ని రోజుల తర్వాత నిజ నిర్ధారణ పేరుతో బీఆర్ఎస్ నేతలు కూడా ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లారు. చిన్న పొరపాటును పెద్దగా చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కృష్ణానదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి అప్పగింతపై కూడా తెలంగాణలో దుమారం రేగింది. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రధానంగా దీనిపై చర్చ నడిచింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపించిన బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇంతలో అప్పగింత నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సభ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించింది. కేంద్రం గవర్నర్తో ఎలాంటి ఘర్షణపూరిత వాతావరణం లేకుండా స్నేహపూర్వకంగా నడుచుకుంటుంది రేవంత్ సర్కార్. గవర్నర్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం. ప్రధాని వచ్చిన ప్రతిసారి ఎయిర్పోర్ట్కి వెళ్లి స్వాగతం పలుకుతున్నారు. అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానిని పెద్దలతో పోల్చారు. దీనిపై విమర్శలు వస్తే తన స్టైల్లో తిప్పికొట్టారు. ప్రధానమంత్రిని రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడుగుతామని, వాటిని ఇవ్వకుంటే నిలదీయడానికి వెనక్కి తగ్గబోమన్నారు. 100 రోజుల పాలన పూర్తి చేసుకొని సెంచరీ కొట్టిన రేవంత్ ప్రస్తుతానికి 6లు భారీగానే ఉన్నాయి. అదే టైంలో డిఫెన్స్లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అధికారంలో వచ్చిన తర్వాత
ఆయన తీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేసీఆర్కు పరామర్శించడం, మోడీతో సఖ్యత, గవర్నర్కు ఇచ్చిన గౌరవం, అసెంబ్లీలో ప్రతిపక్షాల పట్ల అనుసరించిన తీరు, పార్టీలో అందరినీ కలుపుకొని వచ్చిన విధానం అన్నిటినీ చూసిన రాజకీయ పరిశీలకులు రేవంత్కు మంచి మార్కులు వేయచ్చని చెప్తున్నారు. రేవంత్ కూడా వచ్చే లోక్సభ ఎన్నికలను తమ పాలనకు రెఫరెండంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే దిశగా దూసుకెళ్తుంది. చాలామంది బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు.